ఈ లలితా సహస్రనామ కేటగరైజేషన్ దానికోసము కొన్ని చలాక్షర సూత్రములు ఉన్నాయి. ఆ చలాక్షర సూత్రములు సౌభాగ్య భాస్కరంలో వివరించినప్పటికీ కూడా ఇలాంటి వర్గీకరణ కూడా వేరే ఇతర గ్రంథాల్లో ఉండి ఉంటుంది. సూత్రాలు అనేటువంటివి లభ్యం కాదు, కానీ పరిభాషలు లభ్యం ఉన్నాయి. సంగ్రహ పరిచయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. చలాక్షర సూత్రాలు 24 ఉంటాయి. ఈ 24 సూత్రాలకి పరిభాష అంటారు. 40 పరిభాషలు ఉన్నాయి. ఏ సూత్రము యొక్క పరిభాష ఎక్కడుంది అనేటువంటిది ఒక పట్టిక ఇవ్వబడింది. ఆ సూత్రము దాని యొక్క పరిభాష. సో మొత్తం 24 సూత్రాలు చల సూత్రములు, వాటి పరిభాషలు 40. సో సంగ్రహంగా ఇక్కడ సూత్రాలు చెప్పడం ఉద్దేశం కాదు కాబట్టి సూత్రాలు చెప్పబడలేదు. ఆ సూత్రాల అర్థాలని అనుసరించి పరిభాషలు మాత్రం చెప్పబడ్డాయి. చలాక్షర సూత్రాలు 24 అన్నాము. లలితానామ సహస్రే చలార్ణ సూత్రానుయాయిన్యః పరిభాషా భాష్యంతే సంక్షేపాత్ కౌలిక ప్రమోదాయ. సంకేతిత అక్షర నామాలని తెలిపేటువంటి సూత్రములను చలాక్షర సూత్రములు అంటారు. అంటే వ్యస్తంగా ఉంటాయి, ఒకే పద్ధతిలో ఉండాలని లేదు. దీనికి ఎందుకు ఇలా పెడతారు అని అంటే ఈ సూత్రముల నుంచి నామ విభాగం తెలుసుకోవటం అనేటువంటిది కష్టం. 24 సూత్రాలని అనుసరించి వాటి అర్థము సులభంగా తెలియటం కోసం అని చెప్పి పరిభాషలు మాత్రం ఇక్కడ చెప్పారు. ఈ చలాక్షర సూత్రములు ఆలస్యంగా అర్థబోధ కలిగించినటువంటివి. అంటే బాగా ప్రయాస చేస్తే తప్ప, ప్రయత్నం చేస్తే తప్ప అర్థబోధ కలగదు. నామములలో అచ్చటచ్చట సందర్భానుసారంగా వివరించబడ్డాయి. కారణం ఏంటంటే ఇది రహస్యనామ స్తోత్రం. గురు సంప్రదాయం కలిగినటువంటి వారితోటే తెలియదగినది, చదవదగినది అనేటువంటిది వీరి సంప్రదాయం, వీరి మతం. సనాతన కాలం నుంచి అటువంటి సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయములను శిష్యులకు కూడా అనుగ్రహించాలి అని చెప్పి వీరి గురువుగారు ఆ విధంగా రహస్యనామాన్ని అందరికీ బోధించద్దు, అలాంటి నియమాలు ఏదో చెప్పారట. సంప్రదాయబద్ధంగా ఆ సంప్రదాయం తెలియాలి అని అంటే మరి గురు పరంపరలో ఉండాలి. గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ రహస్య అర్థాలు తెలుస్తాయి. అది అందరికీ చెప్పరు. సంప్రదాయబద్ధంగా చదివినందువల్ల ఎక్కువ ఫలితం కలుగుతుంది. మన ఇష్టం వచ్చినట్లుగా పారాయణ చేస్తే ఫలము ఉండదు అని ఇక్కడ లేదు. కాకపోతే ఫలం స్వల్పము అనేటువంటిది వీరి పరంపరలో వచ్చినటువంటిది. ఏ అక్షరాలతోటి ఎన్నెన్ని నామాములు ఉన్నాయో వాటిని ఆ విధముగా కేటాయించి భాష్యంలో వివరించబడింది.